ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మోడీ రోడ్ షోలో ప్రమాదం, వేదిక కూలి పలువురికి గాయాలు. మరి మోడీ గారికి ఏమైంది, ఎలా ఉన్నారు, ఏంటి అనేది చూసేద్దాం. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ కూడా తమ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జబల్పూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ రోడ్ షోకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు. ఇదిలా ఉంటే రోడ్ షోలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. వేదిక ఒక్కసారిగా కుప్పకూలడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్ షో నిర్వహిస్తున్న మోడీని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, జబల్పూర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఆశీష్ దుబే, రాష్ట్ర కేబినెట్ మంత్రి రాకేష్ సింగ్ ఉన్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు రెండు వైపులా అధిక సంఖ్యలో ఉన్న ప్రజలు వీడియోను ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. జబల్పూర్ రోడ్ షో అద్భుతం అంటూ వర్ణించారు. అయితే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలోని కేబినెట్ మంత్రిగా చేసిన రాకేష్ సింగ్ 2004 నుంచి 2019 మధ్య జబల్పూర్ నుంచి వరుసగా 4 సార్లు లోక్సభ స్థానానికి గెలిచారు. అయితే ఈసారి బీజేపీ ఆయనకు కాకుండా కొత్త వ్యక్తి అయిన ఆశీష్ దుబేని రంగంలోకి దించింది. ఆశీష్ కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ యాదవ్తో పోటీలో ఉన్నారు అని తెలుస్తోంది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.